భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి బంగారం పోయింది. భాగ్యలక్ష్మిది కరెక్ట్గా చెప్పు. కరెక్ట్గానే చెప్పాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద రాకూడదు. కరెక్ట్గా నువ్వు ఏదైతే చూసావో అదే చెప్పాలి. నువ్వు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళదే చెప్పమ్మా. భాగ్యలక్ష్మి బంగారం పోయింది. నువ్వు ఎవరినైతే చూసావో ఎత్తుకోపోయింది, దొంగిలిచ్చింది. తీసుకున్న వాళ్ళు కాదు, దొంగిలిచ్చి ఎత్తుకోపోయిన వాళ్ళ పేరే రావాలి. రవి తీసుకున్నాడా? రాము తీసుకున్నాడా? చంద్రావతి తీసుకున్నది. చంద్రావతి చంద్రావతి పట్టుకో. అయిపోయింది, దాన్ని రాసి పెట్టుకో అమ్మా. వాళ్ళది అయిపోయింది. ఇంకొచ్చి చంద్రావతి అనే వాళ్ళది ఖమ్మం వాళ్ళది మీరు చూసుకోండి. చంద్రావతి మీద వస్తుంది. నేను దొంగని చెప్పట్లేదు, తీసుకున్నారు, అది మీరు చూసుకోవాలి అంతే. ఇంకోవద్దు ఎవరిది? హరిప్రసాద్ బంగారం పోయిందమ్మా. హరిప్రసాద్ది ఎవరైతే తీసుకెళ్ళిపోయారో దొంగిలిచ్చిన వాళ్ళది. బంగారం తాకిన వాళ్ళు, తీసుకొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కాదమ్మా. దొంగిలిచ్చి ఎత్తుకోపోయిన వాళ్ళ పేరే రావాలి. వాళ్ళ పేరు వీళ్ళ పేరు రాకూడదు అక్కడ. ఎవరైతే దొంగిలిచ్చి ఎత్తుకోపోయారో వాళ్ళదే. రజనీ తీసుకునేది. రజనీ. దుర్గా తీసుకునేది. దుర్గా. వెంకట్ తీసుకున్నాడు. వెంకట పట్టుకో. కరెక్ట్గానే చూసిందే చెప్పమ్మా. హరిప్రసాద్ బంగారం పోయింది. వెంకటేనా తీసుకునేది? వెంకటేనా? పట్టుకో. బియ్యం బరువుకి తిరుగుతుంది అంటారు కొంతమంది. బియ్యం బరువుకి తిరుగుతున్నారు కదా, బియ్యమే లేవు చూడండి. ఫస్ట్ టైం వేస్తా. బరువుకు తిరుగుతుందా లేకపోతే నిజంగా తిరుగుతుందా? దగ్గరికి పెట్టు. అసలు వాళ్ళకే కనిపించాలి. దగ్గరికి పెట్టు. మనం తిప్పుతున్నావా అక్కడ ఎవరు తిప్పుతున్నారో తెలుస్తుంది. ఎవరు? హరిప్రసాద్ బంగారం పోయిందమ్మా. హరిప్రసాద్ బంగారం. వెంకటేమన్నా తీసుకున్నాడు? వెంకటేనా?